వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి రైతులకు స్వేచ్ఛ వచ్చింది, అక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. ఈ టైటిల్ని ఖాయం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే అలా కూటమి ప్రభుత్వం ఏర్పడిందో లేదో ఈరోజు మళ్ళీ అమరావతికి కొత్త కళ వచ్చింది, అక్కడ ప్రజలకు నిజంగానే స్వేచ్ఛ వచ్చింది. అది ఎలా వచ్చిందో మనం చెప్పుకుందాం. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకా కీలకంగా మారబోతున్న పాయింట్ ఏంటంటే అక్కడ భూములకు కూడా రెక్కలు వచ్చాయి. నిన్నటి వరకు తుప్పలు పొదలు చెట్లు రోడ్లు కూడా ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితుల్లో, రోడ్లు కూడా తవ్వుకుని ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈ రోజును చూస్తే అమరావతి భూములు మళ్ళీ కలకల్లాడుతూ ఉన్నాయి. అమరావతి భూములు మళ్ళీ రాజధాని రూపం సంతరించుకుంటూ ఉన్నాయి. అందుకే అమరావతి భూములకి ఈరోజు అక్కడ రెక్కలు వచ్చిన పరిస్థితుంది, రైతుల కళ్ళల్లో ఆనందం వచ్చిన పరిస్థితుంది. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ టైటిల్ పెడతానికి, ఈ టైటిల్ ఖాయం చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే నిజంగానే అమరావతి చుట్టూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఆయన సీఎం అయ్యారో విభజిత రాష్ట్రం అది. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ లాంటి వాళ్ళని కూడా అప్పుడు వేయడం జరిగింది విభజన చట్టంలో భాగంగా. ఈ క్రమంలోనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. ఆయన పెట్టుకున్న ముహూర్తం కానీ, అదేవిధంగా గతంలో శాతవాహనులు పరిపాలించిన రాజధాని తరహాలో అమరావతిని హైలైట్ చేసేందుకు ప్రయత్నించారు ఒక సెంటిమెంట్గా. దెన్ భూసేకరణ కోసం సిఆర్డీఏని కూడా ఆ రోజు రూపొందించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇక అప్పుడు చూసినట్లయితే దాదాపు మొత్తం అక్కడున్న రైతులందరికీ కూడా అది అంతర పంటలతో సహా కలుపుకుంటే 2 రకాల పంటలు పండే భూములు అయితే ఉన్నాయి. ఎందుకంటే కరకట్ట కింద, కరకట్ట చుట్టూరు నీళ్ళ వసతి కూడా అదే స్థాయిలో ఉండేది అక్కడ. ఆ రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడు నిజంగా వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం కావచ్చు, రాజధాని గొప్పతనం, రాజధాని ఉంటే ఎలా ఉంటుంది అంటూ కూడా ఆయన సైబరాబాద్ను ఒక మోడల్గా చూపించిన విధానం కావచ్చు. అప్పుడున్న రైతులు నిజంగానే కన్విన్స్ అయ్యారు, అప్పుడు ఆలోచనలో పడ్డారు. నిజంగా రాజధాని వచ్చినట్లయితే నిజంగా తమకు మంచి భవిష్యత్తు ఉంటుంది తమ పిల్లలకని కూడా ఆలోచించారు. దానిలో భాగంగానే రాజధాని రైతులు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా 33,000 ఎకరాల భూముల్ని రాజధానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, రాజధానికి వాళ్ళు భూములు ఇచ్చినందుకు వాళ్ళకి కంపెన్సేషన్ వచ్చిందా, లేకపోతే వాళ్ళకి నిజంగా అక్కడ డబ్బులు అందాయా, ఇవన్నీ మనం పక్కన పెడితే భూమి అనేది ఎప్పుడు కూడా రైతుకి ఎంత కోట్లు డబ్బు ఇచ్చినా భూమితో సరిసమానం కాదు. అది భూమిని కన్నతల్లిలాగా ఓన్ చేసుకుంటాడు రైతు అనేవాడు, బట్ ఆ స్థాయిలో డబ్బుల్ని ఓన్ చేసుకోలేరు. కానీ అలాంటి సొంత భూమి అది తరతరాలుగా మన తాతలు తండ్రుల నుంచి మనకు సంక్రమించిన ఆస్తి. మన తాతలు తండ్రులు లేకపోయినా వాళ్ళ రూపంలో వాళ్ళని మనం ఆ భూమి రూపంలో వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. అందుకే భూమి అంటేనే ఒక సెంటిమెంట్ రైతుకి. అందుకే అమరావతి అనగలోని రైతులు అంటున్నాం కానీ అమరావతి ప్రజలను, అమరావతి ఓటర్లను అంటలేదు మనం. అలాంటి రైతులు నిజంగానే తమ భూముల్ని 33,000 ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క ధర్నా జరగకుండా, ఒక్క నిరసన లేకుండా ఒక వ్యక్తి కేంద్రంగా సేకరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రైతులు అలాగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీతోని, ప్రభుత్వం ఇచ్చిన ధీమాతోని, చంద్రబాబు నాయుడుకున్న ఒక ట్రాక్ రికార్డ్తోని ఆ రోజు వాళ్ళంతా ముందుకు వచ్చారు. తమ భూముల్ని నిజంగానే త్యాగమే, అది పెద్ద త్యాగం, అది నిజంగానే తమ భూముల్ని ఇచ్చున్నారు. దెన్ ఆ స్థాయిలో సిఆర్డీ ఫార్మేషన్ కానీ, వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ, అండ్ భూములకి ఒక్కసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటూ కూడా ఆయన ఎప్పుడైతే ఒక గ్లోబల్ ఇమేజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడు కూడా ఉన్న ఆ ఇమేజ్ అక్కడ అమరావతికి కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఆఖరికి అమరావతికి శంకుస్థాపన చేసేందుకు ఇటుకలకి ఆన్లైన్లో అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లో అవి అమ్ముడైన పరిస్థితి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే. ఆ స్థాయిలో అమరావతి ల్యాండ్స్ కూడా అదే స్థాయిలో ఆకాశాన్ని అంటాయి. భవిష్యత్తులో అక్కడ ఒక రాజధాని రాబోతుంది, ఘనమైన రాజధాని అనే విధంగా ఎక్కడెక్కడి నుంచో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి అక్కడికి. ఒక దగ్గర నుంచి మనం చూసినట్లయితే మనం విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత కరకట్ట మీద నుంచి మనం సెక్రటేరియట్కో లేకపోతే అసెంబ్లీకో వెళ్తుంటే దారి పొడవునా డే అండ్ నైట్ కూడా అక్కడ వర్క్స్ జరుగుతూ ఉండేవి. ప్రభుత్వం వైపు నుంచో సిఆర్డీఏ పర్యవేక్షణలోనో ఎప్పుడు డే అండ్ నైట్ కూడా కలకల్లాడుతూ అక్కడ పరిసరాలు కనిపించేవి. కొన్ని వేల మందికి అక్కడ ఉపాధి దొరికింది. అట్ ద సేమ్ టైం రైతులు కూడా తమకి భూములు ఇవ్వగా వచ్చిన ఆదాయంతో వాళ్ళు నిజంగానే వాళ్ళలో కొంతమంది ఐశ్వర్యవంతులు అయ్యారు. తమ జీవన విధానాలు కూడా మెరుగుపడ్డాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ రిగ్రెట్స్ కూడా లేవు. తమ భూమిని ఫస్ట్ ఇచ్చిన కొత్తలో వాళ్ళకి ఆందోళన ఉన్నా ఆ తర్వాత అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ను, ఆయన ఇమేజ్ను చూసిన తర్వాత ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఒక వ్యక్తి కేంద్రంగా అంత భూమి సేకరణ సాధ్యమవుతుందా అనే విమర్శలు వచ్చాయి. ఒక వ్యక్తి కేంద్రంగా అంత బ్రాండ్ ఇమేజ్ సాధ్యమవుతుందా అనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖం చూసి అమరావతికి పెట్టుబడులు వస్తాయని విమర్శించిన నోళ్లే మూతపడేలా ఆ స్థాయిలో అమరావతికి కూడా పెట్టుబడులు వచ్చాయి. అంత పకడ్బందీగా అమరావతిని ప్లాన్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ శంకుస్థాపనకు మోడీ లాంటి వాళ్ళే మట్టి నీళ్లు తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది. సో అమరావతికి ఇంటెన్సివ్స్ కూడా ప్రకటించారు. బట్ ఆ తర్వాత రోజుల్లో కొన్ని విషయాల్లో మోడీ సైలెంట్గా ఉండిపోయినప్పటికీ, ఏది విభజన హామీలో విషయంలో వచ్చిన డిఫర్ కారణంగా
బట్ ఆ తర్వాత అదే స్థాయిలో అమరావతిని ప్రపంచ పటంలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నిజంగానే తన వైపు నుంచి ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక వేవ్ కావచ్చు, ఒక ఛాన్స్ నినాదం కావచ్చు, ఆయన మీద ఉన్న ఒక సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి వాటితోని అది నిజంగా అమరావతి లేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ అని నమ్మించడంలో అప్పుడున్న ప్రశాంత్ కిషోర్ టీం సక్సెస్ అయింది. జనం కూడా దాన్ని నమ్మడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఒక థమ్మింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని అని చెప్పి ఆ స్థాయిలో అక్కడ అమరావతిని డెవలప్ చేసే ప్రయత్నం చేసినా ఆ రాజధాని పరిధిలో ఒక సీటును కూడా టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. తాడికొండ లాంటి సీట్స్ కూడా టీడీపీ ఖాతాలోంచి వెళ్ళిపోయాయి, వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఈవెన్ మంగళగిరి లాంటి ఒక హార్డ్ కోర్ సీట్, లోకేష్ ఆ రోజున ఐటీ మంత్రిగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు ఆయన, కానీ అక్కడ లోకేష్ కూడా గెలవలేకపోయినారు మంగళగిరిలో. అలా పూర్తి స్థాయిలో అంటే రాజధాని రైతులు కూడా అక్కడ టీడీపీకి ఓటు వేయని పరిస్థితి అయితే ఏర్పడింది. అది ఎందుకు అనేది ఇప్పటికీ అటు వాళ్ళకి కానీ ఇటు టీడీపీ కానీ పూర్తి స్థాయిలో ఒక అసెస్మెంట్ అయితే లేదు, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందన్నది వాస్తవం. ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమరావతికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ కమిటీని ప్రస్తావిస్తూనే అసెంబ్లీ వేదికగా అమరావతి ల్యాండ్ రాజధాని ఉండాల్సిందే, 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ల్యాండ్ సీలింగ్ చేసినా ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. వన్ సైడ్ మద్దతు ఇచ్చారు సిఆర్డీఏ యాక్ట్కి కూడా. వాళ్ళు మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ రోజు విభజన చట్టం కూడా సిఆర్డీఏ పాస్ అయింది కూడా, బిల్ కూడా. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ప్రజావేదిక కూల్చడం, సెకండ్ నిర్ణయం ఏంటంటే 3 రాజధానులు. అదే నిజంగానే 3 రాజధానుల నిర్ణయము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు తీసింది, ఆ పార్టీ పరువును తీసింది. వైజాగ్ని ఆల్రెడీ అభివృద్ధి అయిన వైజాగ్నేమో రాజధాని అన్నారు, అదేవిధంగా కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు, వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, ఇటు చూస్తే అమరావతిని శాసన రాజధాని అన్నారు. అలా ఎటు చూసినా కూడా 3 రాజధానుల పేరుతోని జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక 2 రోజుల పాటు టైం గడిపేశారు. వైజాగ్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి పూర్తి స్థాయిలో ఆయన షాడో సీఎంగా వ్యవహరించారు. వైజాగ్ భూముల మీద ఆ స్థాయిలో వైసీపీ నేతలు కన్నేసిన పరిస్థితి. పోనీ న్యాయ రాజధాని రూపంలో ఒక ఇటుకైనా కర్నూలులో వేశారంటే అది లేదు. కానీ అమరావతిలో అసెంబ్లీ సెక్రటేరియట్ ఉంది ఆల్రెడీ, అసెంబ్లీ సమావేశాలు సరిగా జరిగాయా అంటే టీడీపీని ఆ స్థాయిలో హ్యూమిలియేట్ చేస్తూ బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు జరిగిన కొన్ని రోజులు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగిన అది వన్ సైడ్ బ్యాటింగ్ లాగే కనిపించేది. అలా ఇక అమరావతిలో అయితే దారుణానికి ఇదంతా ఒక లెక్క అయితే అమరావతి అప్పటి నుంచి రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. 3 రాజధానులు అంటే అమరావతి అన్యాయం అయిపోతుంది, తాము భూములు ఇచ్చిన వాళ్ళం ఏం కావాలి రోడ్డును పడతామని చెప్పి కూడా వాళ్ళు నిజంగానే రోడ్డును పడ్డారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో. అప్పటి నుంచి వేలాది మంది రైతులు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇన్ని రోజులుగా 2000 రోజులకు పైగా వాళ్ళు ఉద్యమం చేశారంటేనే ఆ ఉద్యమం ప్రపంచ స్థాయిలో ఉందని అనుకోవాలి. ఏ ఉద్యమం అన్ని రోజుల పాటు జరగలేదు, ఆ స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేశారు. చిన్న పెద్ద మహిళ ముస్లిం అన్న తేడా లేకుండా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులను అడిగి తన్నులు తిన్నారు, లాఠీ చార్జీలు చేయించుకున్నారు, దాష్టీకాలు చేశారు, పాదయాత్ర అంటే వెళ్ళగొట్టారు, ఇంటికే పరిమితం చేశారు, ఆఖరికి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి బయటికి రాని లేడీస్ కూడా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తే అమరావతి రూపంలో అమరావతి రాజధాని కాపాడుకుంటామంటూ ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్తామన్నా కూడా వాళ్ళని ఈడ్చిపెట్టి తన్నుతున్న పరిస్థితి కాళ్ళతో కూడా. ఆ స్థాయిలో ఒక దాష్టికం అనే కంటే ఒక వికృత క్రీడ జరిగింది ప్రభుత్వం కేంద్రంగా, ప్రభుత్వ పెద్దల కన్సర్నల్లో. ఎప్పుడు కూడా ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలనలో సఫర్ అవుతూనో కొన్ని ఇష్యూస్లో జనమంతా మెజారిటీ చెత్త పన్ను దగ్గర నుంచి అనేక పన్నుల వల్ల ఎలా సఫర్ అవుతుందో ఇదంతా ఒక ఎత్తు అయితే, అమరావతి రైతులు సఫర్ అయిన విధానం ఒక ఎత్తు అనుకోవాలి. చాలామంది ఎన్నో రైతులు నిద్రలేని రైతులు గడిపారు, తమ భవిష్యత్తు ఏంటి, తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేసి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఒక వేదన అయితే అనుభవించారు. ఈ 5 ఏళ్ల పాటు ఒక మానసిక వేదన. ఎక్కడైనా మనకు చెప్తుంటారు పురాణాల్లో, ఏదైనా ఆ లేడీస్ మహిళలు కన్నీరు పెడితే ఆ రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉండదు అనేసి. కానీ జగన్మోహన్ రెడ్డి డే 2 నుంచి ఆయన నిర్ణయం తీసుకుంది డే 2 నుంచి కూడా అమరావతి రైతులు, మహిళా రైతుల కన్నీళ్ళకి ఆయన కారణమయ్యారు. ఎప్పుడూ నిజంగానే ఆయనకి శోభనివ్వలేదు అది. పరదాల మాటునే అసెంబ్లీకి వెళ్ళారు, పరదాల మాటునే అన్ని పనులు చేసుకుంటూ వచ్చారు, చక్కబెట్టుకుంటూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఇన్సెక్యూరిటీ, ఎవరొచ్చి ధర్నా చేస్తారు, ఎవరొచ్చి రాళ్ళేస్తారు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. ఆయనకి నిజంగా ఆ కన్నీళ్ళే శాపాలుగా మారాయి, ఆ పాపాలే శాపాలుగా మారి ఇప్పుడు ఆయన వెంటాడిన పరిస్థితుంది. అందుకే గత చరిత్రలో ఏ ప్రతిపక్షానికి దక్కనని సీట్లు 11 సీట్లు మాత్రమే ఆయన దక్కించుకున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుంది. రేపు అసెంబ్లీలో మళ్ళీ అమరావతిని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తానని చెప్పారు కాబట్టి ఆయన ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే కనీసం దానికి ఒక సవరణలో లేకపోతే డినై చేయడానికి, ఒక ఆర్గ్యూ చేయడానికి కూడా సరిగ్గా తన పక్కన బలం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఈరోజు వన్స్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం కావడం, ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక అపూర్వమైన నభూతో భవిష్యత్తు అన్న విజయాన్ని సాధించడం కానీ, అమరావతి రైతులు నిజంగా వాళ్ళ త్యాగాలు కానీ వాళ్ళ పోరాటాలకు ప్రతిఫలమే అనుకోవాలి.
ఈరోజు చంద్రబాబు నాయుడు తన ఇంటి దగ్గర నుంచి సెక్రటరియట్కి వెళ్తుంటేనే లోకల్గా ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా ఏ స్థాయిలో ఆయనకు పోలవర్షం కురిపించారో మనకు తెలిసిందే. సో అలాగా చంద్రబాబు నాయుడు అనేది ఆయన పేరే ఒక బ్రాండ్. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం కావడంతోనే అక్కడ అందరూ తమ ముక్కులు తీర్చుకుంటున్నారు గుళ్ళలు తండాలుగా వెళ్ళి. అందుకే అమరావతికి ప్రాణం వచ్చింది, ప్రాణం లేచి వచ్చింది ఈ రోజున అమరావతికి. నిజంగానే అమరావతి రైతులకు ఒక స్వేచ్ఛ వచ్చింది. అక్కడ ఇప్పుడు దాకా పెట్టిన ముళ్ళ కంచెలు అవన్నీ కూడా బారికేడ్స్ అవన్నీ తొలగించుకొని వాళ్ళు ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి చంద్రబాబుని చూడడానికి. సో అమరావతి రైతులకు నిజంగానే స్వేచ్ఛ వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కావచ్చు, మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ బేస్తో ఏర్పాటైన విధానం కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక మద్దతుగా ముందుకు వస్తున్న ప్రయత్నం కావచ్చు అమరావతికి. బీజేపీ కూడా అటు మోడీ కానీ ఇటు అమిత్ షా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా కీలకంగా అయిన విధానం కావచ్చు. ఈరోజు మళ్ళీ తిరిగి పెట్టుబడులు రాష్ట్రానికి చూసే పరిస్థితి ఉంది. అందుకే అమరావతి మీద ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అండ్ టీం కూడా కాన్ఫిడెంట్గా ఉంది. అందుకే ఈరోజు అమరావతి భూములకు మళ్ళీ రెక్కలు వచ్చిన పరిస్థితి, అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ వేగం పుంజుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందుకే అమరావతి రైతుల కళ్ళల్లో ఎట్టకేలకు మొత్తం ఆనందం కనిపిస్తుందని అనుకోవచ్చు. మొత్తానికి అమరావతి అనేది ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు టైటిల్ కాయిన్ చేశారో, ఏ ముహూర్తాన అమరావతిని ఆయన ఎన్నుకున్నారో కానీ మరొక్కసారి అమరావతి తన కన్న చరిత్రను కూడా నిలబెట్టుకుందని అనుకోవాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.